I'm Sonia, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Second BCom, fourth semester, paper Statistics Business Analytics, Unit 2, Automated Data Analysis. Discuss about topics are important terms in multivariate analysis or basic terminology. For the first slide, important terms in multivariate analysis are basic terminology. Metric data or metric variables. This refers to data or variables measured on an interval or ratio scale. Intervals గాని రేషియో స్కేల్ కానీ యూజ్ చేసి డేటాస్ని వేరియబుల్స్ని మెజర్ చేస్తే వాటిని మెట్రిక్ డేటా లేదా మెట్రిక్ వేరియబుల్స్ అని అంటారు. Non-metric data or non-metric variables. The data or variables that are nominal or ordinal in scale are called non-metric data or variables. డేటాని కానీ వేరియబుల్స్ని కానీ వాటి యొక్క స్కేల్ నామినల్ లేదా ఆర్డినల్ అయితే వాటిని నాన్ మెట్రిక్ డేటా లేదా నాన్ మెట్రిక్ వేరియబుల్స్ అని అంటారు. డిపెండెన్స్ టెక్నిక్స్. దీస్ ఆర్ ద టెక్నిక్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ దేర్ ఆర్ one or more variables that are dependent on independent variables. ఇండిపెండెంట్ వేరియబుల్స్ కాస్త డిపెండెంట్ అయ్యి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్న సిచ్యువేషన్స్ని డిపెండెన్స్ టెక్నిక్స్ అని అంటారు. ఇంట్రాడిపెండెన్స్ టెక్నిక్స్. ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్ ద వేరియబుల్స్ cannot be classified as dependent or independent, rather there exist an interdependent relations where each variable is influenced by another. In turn it also influences other variables. Certain situations లో వేరియబుల్స్ కాస్త డిపెండ్ లేదా ఇండిపెండెంట్ అవ్వకపోతే వాటిని ఇంట్రాడిపెండెంట్ అంటారు. అలాగే వేరియబుల్స్ కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అనదర్ వేరియబుల్కి ఉంటే గనక వాటిని ఇంట్రాడిపెండెన్స్ టెక్నిక్స్ అని అంటారు. ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ క్రైటీరియన్ dependent variable. The independent variable, that is causal variable, is termed as explanatory variable. ఇండిపెండెంట్ వేరియబుల్ కాస్త క్యాజువల్ వేరియబుల్ అయితే వాటిని ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్ లేదా ఎక్సోజీనియస్ వేరియబుల్ అని అంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ద డిపెండెంట్ ఆన్ ద ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్ is termed as criterion variable or endogenous variable. వేరే మాటలో చెప్పాలి అంటే కనుక డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్ డిపెండెంట్ అయితే వాటిని క్రైటీరియన్ వేరియబుల్ లేదా ఎండోజీనియస్ వేరియబుల్ అని అంటారు. Observable variable and latent variables. Explanatory variable can be classified as observable variable and latent variable. Explanatory variables classify వాటిని observable variable and latent variable అని అంటారు. When the explanatory variable can be observed
directly is called as observable variable. When the explanatory variable cannot be observed directly is called latent variable. Explanatory variable కాస్త అబ్జర్వ్ అయితే డైరెక్ట్గా దాన్ని అబ్జర్వబుల్ వేరియబుల్ అని అంటారు. ఒకవేళ ఎక్స్ప్లెనేటరీ వేరియబుల్ కాస్త అబ్జర్వ్ అవ్వకపోతే లెటెంట్ వేరియబుల్ అని అంటారు. Dummy variable. The dummy variable, also called as pseudo variable, is used in multivariate analysis where xi I equal to 1 2 and so on m is a dummy variable if only one variable of xi is 1 and all other are 0. మల్టీవేరియట్ అనాలిసిస్ యూజ్ చేసుకొని సూడో వేరియబుల్ అయితే దాన్ని డమ్మీ వేరియబుల్ అని అంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే xi వేరియబుల్స్ కాస్త I ఈక్వల్ టు m వేరియబుల్స్ కాస్త ఉంటే వాటి యొక్క xi వాల్యూ 1 అయితే కనుక మిగిలిన వాల్యూస్ అన్నీ 0 అవుతాయి. థ్యాంక్ యూ.